ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈ 3 వర్డ్స్ మన డైలీ వింటూనే ఉంటాం. చాలామంది 3 ఒకటే అనుకుంటారు. నిజానికి అవి ఒకటి కాదు. అవి ఒక హైరార్కీ. ఆ హైరార్కీ అర్థమైతే ఏఐ గురించి వచ్చే హాఫ్ కన్‌ఫ్యూజన్ అక్కడే ముగిసిపోతుంది. ఒక మెషీన్ నార్మల్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమయ్యే టాస్క్ పెర్ఫార్మ్ చేయగలిగితే అది ఏఐ. ఏఐ ఇంప్లిమెంట్ చేయడానికి అప్రోచెస్ ఉంటాయి. ఆ అప్రోచెస్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ అప్రోచ్ మెషీన్ లెర్నింగ్. ట్రెడిషనల్ సాఫ్ట్వేర్లో ప్రోగ్రామర్ ప్రతి రూల్ మాన్యువల్లీ రాయాలి. కానీ రియల్ వరల్డ్ అంత సింపుల్ కాదు. స్పామ్ ఈమెయిల్ గుర్తించడం, ఫేస్ రికగ్నిషన్, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ వీటికి మిలియన్స్ ఆఫ్ రూల్స్ అవసరమవుతాయి. వాటిని మాన్యువల్లీ మెయింటైన్ చేయడం ప్రాక్టికలీ ఇంపాసిబుల్. అందుకే మెషీన్ లెర్నింగ్ వచ్చింది. రూల్స్ ప్రోగ్రామర్ రాయడు, డేటా ఇస్తాడు. ఆ డేటాలోని ప్యాటర్న్స్ని మోడల్ స్వయంగా లెర్న్ చేసుకుంటుంది. అయితే డీప్ లెర్నింగ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇమేజెస్, స్పీచ్, వీడియోస్, లాంగ్వేజ్ వంటి కాంప్లెక్స్ డేటాలో ప్యాటర్న్స్ ఇంకా డీపర్గా ఉంటాయి. ట్రెడిషనల్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్కి మాన్యువల్ ఫీచర్ ఇంజనీరింగ్ అవసరం. డీప్ లెర్నింగ్ మాత్రం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగించి రా డేటా నుంచే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆటోమేటికలీ లెర్న్ చేస్తుంది. అందుకే ఇమేజ్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్ మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి మోడర్న్ ఏఐ సిస్టమ్స్ ఎక్కువగా డీప్ లెర్నింగ్ మీద బిల్డ్ అయ్యాయి. ఈ రిలేషన్షిప్ ఒక్క సెంటెన్స్లో గుర్తుపెట్టుకోండి. డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్. మెషీన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ప్రతి డీప్ లెర్నింగ్ మోడల్ మెషీన్ లెర్నింగ్ మోడల్ కూడా అవుతుంది. ప్రతి మెషీన్ లెర్నింగ్ మోడల్ ఏఐ ఫీల్డ్లోకి వస్తుంది. కానీ ప్రతి ఏఐ సిస్టమ్కి డీప్ లెర్నింగ్ అవసరం లేదు. ఈ హైరార్కీ ఒక్కసారి క్లియర్ అయితే తరువాత వచ్చే న్యూరల్ నెట్వర్క్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఎల్ఎల్ఎమ్స్, ర్యాగ్, ఏఐ ఏజెంట్స్ ప్రతి టాపిక్ న్యాచురల్లీ కనెక్ట్ అవుతుంది.